నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. ఇక ఈ వారంలో రెండవ రోజు. సో మార్కెట్ ప్రస్తుతం సానుకూలంగానే స్పందిస్తోంది. ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యపరపతి కమిటీ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిందంటే రేట్ కట్ చేయడంతో తప్పనిసరిగా పాజిటివ్గానే ఉంది. సో మరి ఈరోజు సెన్సెక్స్ నిఫ్టీ ఎట్లా ఉన్నాయో ముందర ఒకసారి చూద్దాం. సో సెన్సెక్స్ 47 పాయింట్లు పెరిగింది, 82,492 దగ్గర ఉంది. అలాగే నిఫ్టీ కూడా 32.55 పాయింట్లు, అంటే రెండు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఉంది. అయితే బ్యాంక్ నిఫ్టీకి ఏంటంటే కొద్దిగా డౌన్లో ఉన్నా తప్పనిసరిగా ఏంటంటే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే ఇట్ విల్ బి టేకెన్ అవుట్. సో 182 డౌన్ ఉంది, అయినా సరే ఏంటంటే అది కూడా తప్పనిసరిగా పుంజుకుంటుంది. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పొజిషన్. సో మరి మీకు తెలుసు కదా, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనం ఈరోజు మనకి ఈ ప్రోగ్రాంలో పాల్గొనే నిపుణుల సలహాలు సూచనలు తీసుకోవాలి అనుకుంటే సో స్క్రీన్ మీద రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు కనుక్కొని, అలాంటి మీరు ఎలాగ చేయొచ్చు స్టాక్ మార్కెట్లో, ఏంటి నెక్స్ట్ రాబోయే 3 రోజులు ఎట్లా ఉండబోతుంది అన్నీ కూడా మీరు కనుక్కునే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మీకోసం ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రభు మాలెంపాటి గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. సో ఈ రోజు అలాగే వచ్చి రాబోయే 2-3 రోజులు ఎలా ఉండబోతోంది అనేది ప్రభు గారిని తెలుసుకుందాం. సో ఏంటంటే అంతకుముందు ఒకసారి మనం ఒక కాలర్ తీసుకుందాము. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు, బళ్ళారి నుంచి. హలో. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్. ఏం లేదు సార్, ఇక్కడ బళ్ళారిలో మాకు ఇక్కడ ఛానల్స్ మీది ప్రైమ్ 9 ఛానల్స్ వస్తుందా, అట్లా కట్ అయిపోయింది సార్. అది కట్ అయిపోయింది? లేదండి, ఆన్లైన్ లైన్లో ఉన్నారు సార్. మీరు ఏ డిష్ టీవీ ఏంటండి మీది? మాది కర్ణాటక స్టేట్, బళ్ళారి డిస్ట్రిక్ట్. అంటే మీరు యూజ్ చేసే డిష్ టీవీ ఏంటి? డిష్ టీవీ ఎయిర్టెల్. ఎయిర్టెల్ 908లో వస్తుందండి. 908లో అది ఓపితే రావడం లేదు సార్. 908లో వస్తుందండి. మీరు ఒకసారి లేదనుకుంటే మీకు ఇబ్బంది ఉంటే మీరు మీ ఎయిర్టెల్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళ సెంటర్ ఉంటుంది కదా, కాంటాక్ట్ చేస్తే తప్పనిసరిగా దాన్ని అప్గ్రేడ్ చేస్తారు. ఛానల్ బాగుంది, మాకు న్యూస్ బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీకు స్టాక్ మార్కెట్లో ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఏం లేదు సార్. నైస్ అండి, థ్యాంక్ యూ. మీ ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి కనుక్కోండి, తప్పనిసరిగా మీకు ఛానల్ యాక్టివేట్ చేస్తారు. రైట్ సార్. సో సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లో ఇలా ఉండేసరికి సో తప్పనిసరిగా మన ప్రోగ్రామ్ కూడా ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందువల్ల ఇట్ ఇస్ ఫస్ట్ ఆల్ రియల్లీ ఇట్ ఇస్ ఎంకరేజింగ్ థింగ్ ఫర్ అస్ రియల్లీ. సో సార్ ఎలా ఉండబోతుంది మార్కెట్? మరి మార్కెట్ ఎంత ఎంకరేజ్ చేయబోతుంది? మన ట్రెండ్ పాజిటివ్ అనుకున్నాం. 25,150 దాటాలనుకున్నాం. యాక్చువల్గా మండే నిన్న 25,150 టచ్ అయ్యి అక్కడి నుంచి కింద క్లోజ్ అయింది. సో ఇవాళ మనకి 25,150 అబౌవ్ క్లోజ్ అవ్వాలి. అవునండి. సో అక్కడి నుంచి మీకు 1,200 పాయింట్స్ ర్యాలీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఆల్ టైమ్ హై 26,350 దాకా వెళ్ళే ఛాన్సులు ఉంటాయి. కానీ ఈ ఫ్రైడే నాటికి కాదు, అదే చెప్పబోతున్నా. కంటిన్యూస్ గా రాదు. మార్కెట్ మూడ్ ఏంటంటే బై ఆన్ డిప్స్ ప్లస్ 2 స్టెప్స్ ఫార్వర్డ్ అయితే 1 స్టెప్ బ్యాక్వర్డ్. ఓకే, అట్లా 2 అడుగులు ముందేస్తే 1 అడుగు వెనక్కి వస్తుంది. అట్లా చూడాలి, కానీ కంటిన్యూస్ గా పెరగదు. రైట్. మార్కెట్ 2 స్టెప్స్ వెనకేస్తే 1 స్టెప్ ముందుకు వస్తుంది. బట్ పాయింట్ మనం ఆగుతున్నాం ఇప్పుడు. సో ఏంటంటే గుడ్ మార్నింగ్ నాగార్జున గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారితో మాట్లాడండి. సార్ ప్రభు గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్ నా దగ్గర 127 రూపీస్ లో గరుడ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అండ్ జీపీటీ ఇన్ఫ్రా 140 రూపీస్ లో ఉన్నాయి, అండ్ బీసీఎల్ ఇండస్ట్రీస్ 53 రూపీస్ లో ఉన్నాయి సార్. మూడోది ఏంటి సార్? హోల్డ్ చేయమంటారా? బీపీఎల్ ఇండస్ట్రీస్. బీపీఎల్ ఓకే సార్. గరుడ ఇండస్ట్రీస్ వచ్చేసి 123 ఉంది, 0.32% డౌన్ ఉంది. కొంచెం ఇది బాగానే ఉంది సార్, హోల్డ్ చేసుకోండి. మీరు మళ్ళీ హై నుంచి కిందకు వచ్చి 147 నుంచి కిందకు వచ్చి ఫండమెంటల్ కూడా స్ట్రాంగ్. ఇది ఏంది 89 దాకా వచ్చి పెరిగింది. ఇప్పుడు మళ్ళీ మీకు హోల్డ్ చేసుకుంటే మంచి రేటే వస్తుంది సార్, హోల్డ్ చేయండి ఈ గరుడ. తర్వాత జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అన్నారు, అది 141. మీరు ప్రాఫిట్లోనే ఉన్నట్టున్నారు. సో డౌన్ నుంచి కూడా ఇది బాగా కొంచెం 200 days డిఎంఏ కూడా పెరిగింది. టెక్నికల్గా ఫండమెంటల్ కూడా స్ట్రాంగ్ ఉంది. 140 దాదాపుగా మీకు హై అంటే 200. సో మీకు ఇక్కడ 140 నుంచి 160, 170 దాకా వచ్చినప్పుడు ఆగండి సార్. అక్కడ మళ్ళీ కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది, కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అక్కడ మీకు ప్రాఫిట్ ఉంటే మటుకు అక్కడ బుక్ చేసుకోండి. తర్వాత ఇంకోటి బీపీసీఎల్. బీపీఎల్ అన్నారు. బీపీఎల్ 1 సెకండ్.
బీపీఎల్ లిమిటెడ్. సో బీపీఎల్ లిమిటెడ్ 84, ఇది ప్లస్లోనే ఉంది, దాదాపు 1%. జస్ట్ ఇది మీరు ఏదన్నా ఒక డిప్ అయినా పర్వాలేదు, కొంచెం కన్సాలిడేషన్ ఫేస్లో ఉంది. మీకు హై నుంచి బాగా పడింది సార్, ఇది 122 నుంచి మీకు దాదాపు 90-95 వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది. అక్కడ ఆ 95 దాటిందంటే మీకు 110-115 దాకా వచ్చే అవకాశం ఉంటుంది. హోల్డ్ చేసుకోండి, ఏం పర్లేదు సార్. రైట్, అది నాగార్జున గారు. సో సార్ మళ్ళీ యోగేష్ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ యోగేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఇది జొమాటో కొనుక్కోవచ్చు పరిస్థితిలో. జొమాటో ఇది సర్వీస్ ఓరియంటెడేనండి. జనరల్గా ఏంటంటే ఈ మధ్య వాళ్ళు సర్వీస్ ఛార్జెస్ పెంచారు. సో దానివల్ల వచ్చింది. ఆర్డర్లు ఎక్కువ రాకపోతే మళ్ళీ ఇంకో వేరే వాళ్ళు వచ్చి వీళ్ళకన్నా కొంచెం తక్కువ రేట్లో ఇస్తే అప్పుడు ఎక్కువ ఈ సేల్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఫండమెంటల్ పెద్ద స్ట్రాంగ్ కంపెనీ కాదు, కానీ మీరు ఎంటర్ అవుదాం అనుకుంటే మటుకు కొంచెం ఆగండి, కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ మటుకు ఈ స్క్రిప్ట్ సర్వీస్ ఓరియంటెడ్ కదా, పెద్ద ఛార్జెస్ మీదే ఆధారపడింది కాబట్టి అంత పెద్ద ఇది రాదు. సో మీరు వేరే ఇంకా మంచి ఫండమెంటల్ ఉంటే అది చూడండి. ఈల్డ్ తక్కువ ఉంటుంది కంపేర్ టు. అవునండి. ఓకే, రైట్. సార్ మరో కాలర్ సత్య గారండి హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. ప్రభు గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రీసెంట్ ఆర్బీఐ అనౌన్స్మెంట్ ప్రకారం రెపో రేటు తగ్గించారు కదా సార్, 50 బేస్ పాయింట్. అవునండి. దీనివల్ల బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ టచ్ చేసింది సార్. ఇప్పుడు కూడా 56,000 సమ్ చేంజ్ లోనే ట్రేడ్ అవుతా ఉందండి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో నేను ట్రేడ్ చేయొచ్చా అంటే దాని సజెషన్ తీసుకుందాం సార్. అంటే బ్యాంక్ నిఫ్టీ చేయమంటారా, లేదంటే బ్యాంక్ స్టాక్స్ ఏమన్నా చూడమంటారా, చూడమంటారా? బ్యాంక్ స్టాక్స్లో మీకు పెరగైంది ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్ ఆల్ టైమ్ హైకి దూరంలో ఉన్నాయి, అవి కొనుక్కోండి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అతి తొందరలో 59,000 వరకు వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఆల్ టైమ్ హై దాటింది, నిన్న కూడా ఆల్ టైమ్ హై దాటింది, 400 పాయింట్స్ ప్లస్లో ఉంది. ఇవాళ మళ్ళీ కొంచెం, ఎందుకంటే పెరిగినప్పుడు కొంచెం ఎవరన్నా ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు కాబట్టి కొంచెం మైనస్లో ఉంది. క్లోజింగ్ మళ్ళీ ట్రెండ్ పాజిటివ్ ఉంది కాబట్టి క్లోజింగ్ పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీకు ఏదన్నా 2 స్టెప్స్ ఫార్వర్డ్ లేదా 1 స్టెప్ బ్యాక్వర్డ్ అట్లా వస్తుంది కాబట్టి ట్రెండ్ పాజిటివ్ ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. ఫ్యూచర్ మీది ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ ఫ్యూచర్ కొనుక్కొని హోల్డ్ చేసుకోండి. ఆప్షన్ కూడా అంటే ఇన్ ద మనీ కాకుండా అవుట్ ఆఫ్ ద మనీ కాకుండా మీరు అంటే ఎక్కువ నెక్స్ట్ మంత్ తీసుకుంటే డెఫినెట్గా మీకు ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రిస్క్ తక్కువ ఉంటుంది, ప్రీమియం కొంచెం ఎక్కువ ఉన్నా కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది, టైం ఉంటుంది కాబట్టి, టైం డికే అవ్వదు కాబట్టి అలా చేయండి, అది బెస్ట్. ఏదన్నా మీరు ఫ్యూచర్ అయితే మటుకు నెక్స్ట్ మంత్ తీసుకోండి. రైట్, అది బ్యాంక్ నిఫ్టీ పెరుగుతున్నా కూడా దానికి కూడా ఉండదు సార్. నైట్ వెంకట్ గారు అండి కరీంనగర్ నుంచి. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. మార్నింగ్ అండి. ప్రభు గారితో మాట్లాడండి సార్. చెప్పండి, ప్రభు గారితో మాట్లాడండి సార్. ప్రభు గారు నమస్కారం అండి. నమస్తే సార్, వెంకట్ గారు చెప్పండి. 3600లో ఎల్ఎన్టీ ఉందండి. ఓకే, 1 year అవుతుంది సార్. 3650 రూపాయలు ఉంది. ప్లస్ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ 1250లో ఉంది. ఏ సార్ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్? ఓకే ఓకే. అది ఇంకా జరుగుతలేదు, 1700 వస్తుంది, 1900 వస్తాను అన్నారు. ఓకే, 1409 ఉంది సార్ ఇవాళ. అదే కొంచెం డౌన్, 0.0 డౌన్లో ఉంది. అంటే వస్తుంది సార్, ఇది కొంచెం ఫండమెంటల్గానే స్ట్రాంగ్ ఉంది. టెక్నికల్ కూడా 200 days ఈఎంఐ పెరిగింది. మీకు హై వచ్చేసి 1600 దాకా, 1670 నుంచి పడింది. సో ఈ రీసెంట్ కూడా కొంచెం దాదాపుగా 1500 వచ్చి మళ్ళీ కొంచెం కిందకు వచ్చింది. సో డెఫినెట్గా ఈ ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది కాబట్టి స్క్రిప్ట్ పర్వాలేదు సార్, రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. మీకు మళ్ళీ హోల్డ్ చేసుకోండి, చిన్నగా మళ్ళీ 1600 వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి లాంగ్ టర్మ్ పెట్టుకుంటే. రైట్ సార్. సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారు. దీపి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ప్రభు గారితో మాట్లాడినామా సార్? ఇప్పుడు ఈ రేట్లో టెలికాం కానీ జియో ఫైనాన్స్ కానీ కొనుక్కోవచ్చా అండి? జియో ఫైనాన్స్, ఇంకోటి ఏంటండి టెలికాం దాంట్లో జియో కానీ మీకు ఆ టెలికాంలో ఏం కొనుక్కోవచ్చు అంటే టెలికాం సెక్టర్లో మెయిన్ 2 ఉన్నాయండి. ఒకటి భారతీయ ఎయిర్టెల్, ఒకటి జియో ఏంటంటే రిలయన్స్ నుంచి విడగొడతారు, సపరేట్ లిస్ట్ అవుతుంది, అతి తొందరలో చేస్తారు దాన్ని. అది టార్గెట్ లాంగ్ టర్మ్ వచ్చేసి 1000 రూపీస్ దాకా ఉండొచ్చు. సో పెట్టుకోవచ్చు. అంటే టెలికాంలో ఇప్పుడు 2 వినపడుతున్నాయి, ఎయిర్టెల్ ఒకటి, జియో ఒకటి. ఈ రెండిట్లో మీరు ఆ స్క్రిప్ట్ తగ్గినప్పుడు, మార్కెట్ పడినప్పుడు, అది తగ్గినప్పుడు హోల్డ్ చేసుకోండి. అంటే మీరు 100 కొందాం అనుకుంటే ఒక 5-10 అట్లా ఎక్రూడ్ చేస్తూ ఉండండి. లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్ అండి. మరో కలర్ లైన్లో ఉన్నారు.
గుడ్ మార్నింగ్ అనూష గారు, తెనాలండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి ప్రభు గారితో. సార్, నా దగ్గర సలాసార్ టెక్నో ఇంజనీరింగ్ షేర్ ఉంది. 200 షేర్స్ కొన్నాను. ఏదండి? దాని యావరేజ్ ప్రైస్ ఇప్పుడు 19 రూపీస్. మేడం అనూష గారు, ఆ షేర్ స్క్రిప్ట్ నేమ్ చెప్పండి మరొకసారి. టీవీ సలాసార్ టెక్నో ఇంజనీరింగ్. లేదమ్మా, స్పెల్ చేస్తారా? హలో, స్పెల్లింగ్ చెప్పండి. SALA. సల్సార్ టెక్నో ఇంజనీరింగ్. మీ వాయిస్ ఇదవుతుందండి, కానీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి మేడం. ఇప్పుడు 8.94 ఉంది అది సల్సార్ టెక్నో ఇంజనీరింగ్. ఇది బాగా వీక్ ఉందండి, వద్దు. ఎంటర్ అయ్యారా మీరు? హలో, కొన్నారా మీరు? కొనాలా? కొనేసాము. వద్దండి కొనబాకండి, ఎందుకంటే టెక్నికల్గా బాగా వీక్ ఉంది, ఇంకా కొంచెం తగ్గే ఛాన్సులే ఉంటాయి. దయచేసి ఇలాంటి స్క్రిప్ట్స్ ఏంటంటే మనం అంతకుముందు కూడా అనుకున్నాం, ఫండమెంటల్గా ఉన్నాయే కొనండి దయచేసి. ఎందుకంటే మన క్యాపిటల్ ఏదైతే పెట్టామో అది మనకి భరోసా ఉండాలి దాని మీద, ఆ కంపెనీ మీద. తగ్గినా కానీ మళ్ళీ వస్తుంది అనేది. రిజల్ట్స్ ఏదన్నా 1-2 క్వార్టర్లు తగ్గినా నెక్స్ట్ మళ్ళీ క్వార్టర్ బాగుంటాయి అని అనిపించే కంపెనీలో సేల్స్ పెరుగుతూ, గ్రోత్ బాగుండి, మార్జిన్స్ పెరుగుతూ, ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి అంటే ఇలాంటి కంపెనీలు కొనండి దయచేసి. రైట్ సార్, ఇంకో కాలర్ లైన్లో ఉన్నారండి. ఏలూరు నుండి చైతన్య గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ చెప్పండి. సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. బజాజ్ ఫైనాన్స్. బజాజ్ ఫైనాన్స్ కొనాలా సార్? కొనొచ్చారు సార్. ఇప్పుడు స్ప్లిట్ 1 ఇష్యూ 10 ఇచ్చారు కదా. బజాజ్ ఫైనాన్స్ స్ప్లిట్ బోనస్ కూడా ఇది చేసినట్టున్నాడు, డిక్లేర్ చేసినట్టున్నాడు. 126 ఉందండి అది. మీకు 126 ఈ కొనొచ్చండి, ఈ టైంలో కొనొచ్చు. మీకు హోల్డ్ చేసుకున్నా మీకు పైనుంచి బాగా దాదాపుగా 173 నుంచి పడింది. ఈ రేట్లో కొనుక్కోవచ్చండి. ఒకవేళ మీరు ఏదన్నా అనుకున్నా టెక్నికల్ కూడా సౌండ్ ఉంది, ఇక్కడ ఎంటర్ అవ్వచ్చండి. 30% వచ్చినప్పుడు మళ్ళీ ఎగ్జిట్ అవ్వండి. సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి. అశోక్ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ అశోక్ గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. ప్రభు గారితో మాట్లాడండి. సార్ ప్రభు గారు, ఇప్పుడు HDFC బ్యాంక్ లో ఈ ఫ్రాడ్ ఇష్యూ వస్తుంది కదా, సెల్ చేసుకోవచ్చు అండి షేర్స్, ఉంచుకోవచ్చా? HDFC బ్యాంకులో ఇంటర్నల్గా ఏదో సమ్ ప్రాబ్లం ఉంది అని చెప్పి ఒక రూమర్ వచ్చింది. అది రూమర్ నమ్మాల్సిన పని లేదు, కంపెనీ కూడా డిక్లేర్ చేసింది, వాళ్ళ CEO కూడా చెప్పారు. సో ఇది నమ్మకండి, మా దగ్గర ఏం లేదు. ఎందుకంటే ఏదో ఒక క్లయింట్కి వాళ్ళకి ఎక్కువ లోన్స్ ఇచ్చి ఆ లోన్స్ని రికవరీ చేయలేదు అని చెప్పి ఒక రికవరీ వచ్చింది. అది పర్సంటేజ్ తక్కువ ఉంది కానీ అంత చెప్పినట్టు లేదు. సో ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే ఏదైనా HDFC బ్యాంక్ లోన్ ఇచ్చిందంటే ఏ బ్యాంక్లో అయినా లోన్ ఇస్తుంది, అంత స్క్రూటినీ చేస్తారు వాళ్ళు. సో డెఫినెట్గా మనం భయపడాల్సిన పని లేదండి. ఏదైనా ఇలా న్యూస్ వచ్చినప్పుడు పడినప్పుడు ఆ న్యూస్ చూసి అది కరెక్టా కాదా చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని కొనుక్కుంటే బెస్ట్. 100% మీరు చేసింది రైటే. HDFC హ్యాపీగా కొనుక్కోవచ్చు లాంగ్ టర్మ్. ఎందుకంటే నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో కానీ పర్సంటేజ్ ఎక్కువ అది. సో డెఫినెట్గా హోల్డ్ చేసుకోవచ్చు అండి, లేదా కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ టైంలో కూడా ఎంటర్ కావచ్చు. రైట్ అశోక్ గారు. సో నెక్స్ట్ కాల్ రండి, నెల్లూరు నుంచి శ్రవణ్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ నమస్తే సార్. నమస్తే చెప్పండి. నమస్తే చెప్పండి సార్. SCPC ఉంది కదా సార్, స్టాక్ SCPC. SCPC. అవును సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. అవునండి, శ్రీరామ్ EPC లిమిటెడ్ 2000లో స్టార్ట్ అయింది ఈ కంపెనీ. మీకు కొనొచ్చా అంటే కొంచెం టెక్నికల్గా డౌన్ ఉంది సార్, ఇది కిందకే ఉంది, ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్లే ఉంటుంది. ఇవాళ కూడా కొంచెం 2% దాదాపుగా 2% డౌనే ఉంది. మీకు ఇంకా ఏదన్నా చిన్న స్క్రిప్ట్ అంటున్నారు. మెయిన్ నాది హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మంచి కంపెనీలు కొనండి, ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలు కొనండి. ఇలాంటివి ఏంటంటే 100లో 1-2 వస్తాయి, మిగతా అంతా మన క్యాపిటల్ ఎరోజన్ అవుద్ది. మళ్ళీ అది వచ్చేదాకా చాలా టైం మనం దాంట్లో ఉండిపోతాం, మనకి ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వదు, ఇంట్రెస్ట్ లాస్ అవుద్ది. డెఫినెట్గా ఇలాంటి కంపెనీలు కాకుండా ఫండమెంటల్స్ కొనండి. ఇది ఒకవేళ మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఇంకొంచెం దాదాపుగా 8-9 ఆ రేంజ్లో వచ్చినప్పుడు కొనండి. రైట్ సార్, మరో కాలర్ లైన్లో ఉన్నారండి. లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్, తాడేపల్లిగూడెం నుండి. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి. హలో సార్, గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు టాటా స్టీల్ కానీ కొనొచ్చు అంటారా? ఇప్పుడు టాటా స్టీల్ మంచి కంపెనీ సార్ అది. కాకపోతే ఏంటంటే ఈ మధ్య కొంచెం తగ్గింది. 158 నడుస్తుంది, ఇవాళ ప్లస్లోనే ఉంది సార్. బాగా మీకు లాస్ట్ టైం కూడా ఇదే రేటుకి వచ్చి మళ్ళీ కిందకు వచ్చింది.
133కి వచ్చింది మళ్ళీ. సో అక్కడి నుంచి మళ్ళీ పైకి వచ్చింది. ఇప్పుడు మీరు ఎంటర్ అవ్వచ్చా అంటే ఎంటర్ అవ్వచ్చండి, మీకు హోల్డ్ చేసుకోవచ్చు. హై ఎంత మీకు ఆల్ టైమ్ హై అంటే మీకు దాదాపుగా 182 ఈ మధ్య కాలంలో వచ్చింది. సో హోల్డ్ చేసుకొని కొంచెం ఒక 30% దాకా వెయిట్ చేయండి, ఎందుకంటే మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గరలో వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఇప్పుడు స్టీల్ కూడా ఆయన మళ్ళీ ఏమైనా కొత్తది ఏమన్నా తెస్తే, మళ్ళీ ఏమన్నా టారిఫ్లు ఏమైనా తెస్తే ట్రంప్ ఏమైనా ఉంటుంది కాబట్టి కొంచెం ఏదైనా డిప్ అయినప్పుడు కొనుక్కోండి. ఏదన్నా ఇప్పుడు ఒక 50% కొని మళ్ళీ తగ్గినప్పుడు ఒక 50% కొనండి. లాంగ్ టర్మ్ బాగానే ఉంటుంది సార్, ఇది మంచి కంపెనీ, కొనుక్కోవచ్చు. రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారండి, కేఎస్ఆర్ ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ అండి. మాట్లాడండి సార్ ప్రభు గారు. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్ ఇది 52 వీక్ లో వచ్చి మళ్ళీ బులిష్ అయ్యే స్టాక్స్ కొంచెం 100-200 రేంజ్ లో మీడియం ఇన్వెస్టర్స్ కైనా చెప్తారా? అంటే ఇప్పుడు రేంజ్ బౌండ్స్, స్క్రిప్ట్ రేంజ్ బౌండ్స్ ఎప్పుడు మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే న్యూస్ని బట్టి లోవర్ లెవెల్స్ వచ్చినప్పుడు ఇంకా కట్ అవుతుంది. ఆ స్క్రిప్ట్స్ ఏదైతే ఉందో మనకి నచ్చిన కొన్ని స్క్రిప్ట్స్ ఉంటాయి ఫండమెంటల్స్. ఎందుకంటే లాస్ట్ 5 years రిజల్ట్స్ చూడండి, క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుందా లేదా, ఆ రిజల్ట్స్ పెరుగుతుందా లేదా, అంటే మళ్ళీ ఎంప్లాయీస్ని తగ్గించుకొని ప్రాఫిట్ చూపిస్తున్నారా, లేకపోతే ప్రాఫిట్సే మామూలుగా చూపిస్తున్నారా, ఇలాంటివన్నీ ఉంటాయి కొన్ని బేసిక్గా. అట్లాంటివి మీరు ఏ స్క్రిప్ట్స్ అయినా కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నప్పుడు లోవర్ ఆల్ టైమ్ లోకి వచ్చినాయి కొన్ని సెలెక్ట్ చేసుకొని వాటిల్లో ఎందుకు తగ్గినాయి, ప్రాఫిట్ బుకింగా లేకపోతే సమ్ అదర్ న్యూస్ ఉండి తగ్గినాయా, ఇవి చూసుకొని దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్. ఎందుకంటే డైరెక్ట్గా మనం చేసాకంటే మీ అనలిస్ట్ అయితే ఎవరైతే ఉన్నారో అది రీసెర్చ్ చేయండి, ఆయన కనుక్కోండి, వాళ్ళని అడిగి కనుక్కోండి ఎందుకు తగ్గింది, దాని కారణాలు ఏంటి. సో బాగా పెరిగి తగ్గిందా, లేకపోతే ఏదైనా న్యూస్ వల్ల తగ్గిందా, లేకపోతే కంపెనీ మీద ఏదైనా నెగిటివ్ ఫ్రాడ్ ఏదైనా ఉండి తగ్గిందా, ఇలాంటివన్నీ చూసుకోవాలి. చూసుకున్నప్పుడు అది ఫండమెంటల్ అయినప్పుడు డెఫినెట్గా మళ్ళీ యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అలాంటి కంపెనీలు సెలెక్ట్ చేసుకోవాలి. సో డెఫినెట్గా మీకు అలాంటిది ఏదైనా న్యూస్ ఉన్నప్పుడు నెంబర్ డిస్ప్లే అవుతుంది సార్, మీరు ఒకసారి ఏదైనా ఫోన్ చేస్తే దాని డీటెయిల్స్ మీకు చెప్తాం. రైట్ అండి. సో సార్ నరసరావుపేట నుంచి శ్యామ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నాకు 2 స్క్రిప్ట్స్ ఉంది సార్. చెప్పండి. ఒకటి టైప్ టెక్నో ఫ్లాట్స్, ఒకటి 2 హెచ్పిఎల్ ఎలక్ట్రికల్ పవర్ అండి. ఏ ప్రైస్ లో ఎంటర్ అవ్వచ్చు ప్రభు గారి దగ్గర? హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ ఒకటి, ఇంకోటి ఏంటి సార్ ఫస్ట్ ఏంటి? టైప్ టెక్నో ఫ్లాట్స్ సార్. టైప్ టెక్నో. అవునండి, టైప్ టెక్నో. టైప్ టెక్నో 2 ఎంటర్ కావాల్సిందే, ఫ్రెష్ ఎంట్రీ కదండి. అవును సార్. ఎంటర్ అవ్వచ్చండి, ఇది బాగానే ఉంది, ఇది ఎంటర్ అవ్వచ్చు మీరు. టైప్ టెక్నోకి వచ్చి కింద నుంచి పెరిగింది. సో డెఫినెట్గా మీకు ఒక 30-40% దాకా వెయిట్ చేయొచ్చు, ఇది వెయిట్ చేయండి. తర్వాత మీకు హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ పవర్, సో 564 నడుస్తుంది సార్, ఇవాళ కొంచెం 0.5% డౌన్ ఉంది. మీకు బాగా కింద నుంచి పెరిగింది సార్, ఇది దాదాపుగా 420 నుంచి 595 దాకా వెళ్ళి కొంచెం డిప్ వస్తుంది. మీకు ఇంకా 530-540 రేంజ్ వచ్చినప్పుడు అక్కడ ఎంటర్ అవ్వండి, 50% ఎంటర్ అవ్వండి. మళ్ళీ ఏదన్నా కొంచెం డిప్ అయినప్పుడు అక్కడ ఎంటర్ అవ్వచ్చు. మార్కెట్ ఏంటంటే అతి తొందరలో ఆల్ టైమ్ హై టచ్ అవుద్ది. టచ్ అయినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ. నిన్న కూడా మిడ్ క్యాప్ బాగా పెరిగినాయి. సో ఇవి ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు అప్పుడు క్యాష్ రెడీగా పెట్టుకొని ఆ ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. లేదా మనకి కొందాం అనుకున్నప్పుడు 25% స్టాగర్డ్ మేనర్లో 4 times అట్లా 25% అట్లా కొనుక్కుంటే బెస్ట్. ఎందుకంటే ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉన్నాం, 4-5% దూరంలో ఉన్నాం కాబట్టి ఎక్కడన్నా డిప్ వస్తే మనకి తక్కువ రేట్లో దొరుకుతాయి కాబట్టి కొంచెం ఆగి కొనుక్కోవడం బెస్ట్. లేదా పార్ట్గా కొనండి. రైట్, అది అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అప్పుడు. ఎస్ సార్. సో మరో కాలర్ లైన్లో ఉన్నారండి, చిత్తూరు నుంచి రాజు గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. సార్ ఒకటి శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్, ఒకటి ఏదండి? శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్. శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్. రెండోది పిటిసి ఇండస్ట్రీస్. మూడు వచ్చి శ్రీకార్ ఎంటర్ ప్లాంట్. అంటే ఈ ప్రైస్ లో బై చేయొచ్చా? శ్రీకార్ సార్. సార్ అదేంటిది మూడోది ఏంటి? పిటిసి ఇండస్ట్రీస్ సార్. ఈపీసీ ఇండస్ట్రీస్. ఓకే. కొద్దిగా మీ టీవీ వాల్యూమ్ తక్కువ చేయండి సార్ రాజు గారు, మీకు క్లారిటీగా వినపడుతుంది. ఎస్, ఒక్క నిమిషం. శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ వచ్చేసి మీకు 1018 ఉంది సార్, ఇవాళ 2% పెరిగింది బాగానే. సో కింద నుంచి ఇది బాగా పెరిగింది సార్, ఇది కొంచెం ఆగండి. ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు, ఇప్పుడే అనుకున్నాం నిఫ్టీ ఆల్ టైమ్ హైట్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు కొంచెం ఆగినప్పుడు అది కొనండి, కొంచెం ఆగి కొనండి దయచేసి, ఎందుకంటే బాగా పెరిగింది కింద నుంచి. సో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఏమన్నారు? ఈపీసీ కూడా కొనొచ్చు సార్, ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు డెఫినెట్గా. దీన్ని
కొనుక్కొని హోల్డ్ చేయొచ్చు. మరి ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా బాగా ఫ్లరిష్ అవుతున్నాయి. సో అవి నిఫ్టీ కంటే రిటర్న్స్ ఎక్కువ ఇచ్చినాయి దాదాపుగా. సో వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మీరు మళ్ళీ ఎప్పుడైతే హై వచ్చిందో అక్కడి నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ కిందకి డిప్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, అప్పుడు ఎంటర్ అవ్వండి. రైట్ అండి. మరో కాలర్ లైన్లో ఉన్నారండి, లక్ష్మీ సుహాసిని గారు భీమవరం నుంచి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మేడం. మాకు కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఏమైనా కొన్ని బెస్ట్ షేర్స్ అని మాకు చెప్పండి. బెస్ట్ అని ఏమన్నాయి చెప్పండి సార్ మాకు. ఏమంటారు? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి నాన్ కరెన్సీ లాంగ్ టర్మ్ అండి. లాంగ్ టర్మ్. ఓకే, మీ వాయిస్ ఇదవుతుంది. ఓకే సార్. డెఫినెట్గా ది బెస్ట్ అనేది ఏంటని చెప్పండి సార్. మా పిల్లలు చిన్న వాళ్ళ గురించి పెట్టుబడులు పెట్టుకోవడానికి చూస్తున్నారు సార్. అదేలేండి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే లాంగ్ టర్మ్ అన్నారు. ఇది ఎవరైనా ఇప్పుడు సెబీ కూడా చెప్తుంది ఏంటంటే షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్ పెట్టుకోండి అంటున్నారు. సో డెఫినెట్గా లాంగ్ టర్మ్ కొన్ని స్క్రిప్ట్స్ మీకు అలాంటి స్క్రిప్ట్స్ ఏంటంటే మనం రిజల్ట్స్ చూడాలి, లాస్ట్ 5 years రిజల్ట్స్ చూడాలి, దాన్ని బట్టి ఉంటుంది. ఎవరైతే మీ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి, లేదా మీకు నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్ డిస్ప్లే అయినప్పుడు మీకు విపులంగా చెప్తాం ఏది కొనొచ్చు ఏది కొనకూడదు. అంటే మనకున్న క్యాపిటల్ని షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ చేసుకుంటాం. షార్ట్ టర్మ్ అన్నప్పుడు 5 to 10% ఎగ్జిట్ అవ్వాలి. మిడ్ టర్మ్ అన్నప్పుడు 10 to 20% ఎగ్జిట్ అవ్వచ్చు. లాంగ్ టర్మ్ అయినప్పుడు 20% అబౌవ్ మల్టీ బ్యాగర్స్. ఇప్పుడు ఎందుకంటే మీరు ఇప్పుడు లాంగ్ టర్మ్ అని పెట్టుకున్నారు, ఇప్పుడు నెక్స్ట్ 5 years or 10 years అంటే మనం చూసిన తర్వాత ఒక 1 year తర్వాత మనకేం రాలేదు అంటే కొంచెం ఇదిగా ఉంటుంది. అదే మనకి జోష్ వస్తూ షార్ట్ టర్మ్లో కొంచెం 5 to 10% వర్కౌట్ అవుతుంటే మనకు కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది, మార్కెట్ మీద స్టడీ చేయాలనిపిస్తుంది, ఇంకా ఎక్కువ కంపెనీలు స్టడీ చేస్తాం. సో అట్లా పెట్టుకుంటే బెస్ట్ అండి. మీకు ఆ నెంబర్ డిస్ప్లే అవుద్ది, దయచేసి ఆ నెంబర్కి చేస్తే మీకు విపులంగా చెప్తాం. రైట్ అండి. మరో కాలర్ లైన్లో ఉందండి, తెనాలి నుంచి అనుష్ గారు. నమస్తే మేడం. సార్ ఎస్ బ్యాంక్ చెప్తారా? ఎస్ బ్యాంక్ తీసుకోవచ్చా లైక్ లాంగ్ టర్మ్ స్టాక్ కింద? ఏదండి? ఎస్ సార్, ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్. ఇది ఎస్ బ్యాంక్ అంతకుముందు కూడా మనం అనుకున్నామండి, మీ లాస్ట్ 2 days బ్యాక్ కూడా. ఎస్ బ్యాంక్ ఏంటంటే ఎక్కువ లాస్ట్ 400 టచ్ అయింది, అక్కడి నుంచి కింద ఇంకా పైకి ఫ్లరిష్ అవ్వట్లా. ఎందుకంటే ఆ బ్యాంక్ని ఎవరన్నా టేక్ ఓవర్ చేస్తుందని గవర్నమెంట్ కూడా బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంది. సో సమ్వన్ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్, వచ్చి ఆ బ్యాంక్ టేక్ ఓవర్ చేసి అప్పుడు, ఎందుకంటే మేనేజ్మెంట్ మీద కొంచెం వచ్చినాయి, ఫ్రాడ్ అని కాదు, కొంచెం ఎలిగేషన్స్ వచ్చినాయి. ఆ ఎలిగేషన్స్ వల్ల కొంచెం అది బాగా ఇదైపోయింది. సో సపోర్ట్ అనేది రావట్లేదు. గవర్నమెంట్ కూడా బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంది కాబట్టి సో డెఫినెట్గా ఎవరైనా ముందుకొచ్చి ఫార్వర్డ్ చేసి దాన్ని టేక్ ఓవర్ చేసినప్పుడు అప్పుడు దాంట్లో ఎంటర్ అయితే బెస్ట్. ప్రస్తుతానికైతే చాలా కాలం నుంచి తక్కువలోనే ఉందండి. సో ఇప్పుడైతే నేనైతే వద్దంటానండి. సో మీకు ఆ న్యూస్ ఉన్నప్పుడు ఎంటర్ అవ్వండి. ఇది 20 to 30 రేంజ్లోనే చాలా కాలం నుంచి ఉంది. సో అంత ఎక్కువ వచ్చే అవకాశాలు లేదు. 18, 20 వచ్చినప్పుడు కొనుక్కోవడం, మళ్ళీ 25, 26, 28 వచ్చినప్పుడు అమ్ముకోవడం, అట్లా చేయాలి. సో మంచి రిటర్న్స్ రావాలంటే మీరు ఇంకా ఫండమెంటల్స్ ఉన్నాయి, మంచి కొనుక్కోవాలంటే మీరు బేసిక్గా ప్రైజెస్ డిఫర్ అయినప్పుడు ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలు లోలో వచ్చినప్పుడు కొనుక్కుంటే మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి స్క్రిప్ట్స్కు మీరు మాట్లాడాలనుకుంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి, డెఫినెట్గా మీకు డీటెయిల్స్ పూర్తిగా చెప్తాం. రైట్ అండి. అది అనుష్ గారు, అట్లా చేయండి సార్. మనం చేసిన వీడియో మన యూట్యూబ్లో చూస్తూ కూడా ఒక సూర్యప్రకాశ్రావు గారు ఆయన అడిగారండి, సార్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సంఘీ మూవర్ షేర్ నాట్ నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ టార్గెట్ ప్రైస్. సంఘీ మూవర్స్ షేర్ నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ అంటే ఆల్రెడీ ఎంటర్ అయ్యారండి సూర్యప్రకాశ్రావు గారు. ఈయన ఈ క్వశ్చన్ అడిగింది. 304 నడుస్తుంది సార్, ఇవాళ కొంచెం 0.36 డౌన్ ఉంది. సో మీకు ఎంటర్ అవ్వచ్చండి, ఫ్రెష్ ఎంట్రీ కూడా కావచ్చు. దాదాపు ఒక 586 నుంచి పడింది, చాలా కాలం నుంచి డౌన్ సైడ్ కన్సల్టేషన్ నడుస్తుంది. సో ఇప్పుడే 200 days ఇంకా దాటలేదు. మీరు ఏదన్నా వచ్చినప్పుడు ఇంకా యావరేజ్ చేయాలనుకున్నా కొంచెం ఒక 275, 280 వచ్చినప్పుడు అక్కడ యావరేజ్ చేయొచ్చు. లేదా మీరు హోల్డింగ్ కనుక ఉంటే కొంచెం వెయిట్ చేసినా కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే నిఫ్టీ ఆల్ టైమ్ హై లోపల వచ్చే ఛాన్స్ కనపడట్లేదు, కొంచెం వీక్గానే ఉంది, ఇంకా కొంచెం టైం పడుతుంది. హోల్డ్ చేసుకుంటే లాంగ్ టర్మ్ అనుకొని అప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ టార్గెటెడ్ ప్రైస్ ఎంత? 586 నుంచి పడింది. దాదాపుగా మీకు ఇక్కడ 300 రేంజ్లో ఉంది. సో మీకు దాదాపు 40%, 50% వచ్చినప్పుడు ఎంటర్ కావచ్చు. లేదా 420 దాకా 410 to 420 వరకు వచ్చే ఛాన్స్ ఉంటాయి. అక్కడ రెసిస్టెన్స్ బాగుంది, అక్కడ నుంచి మళ్ళీ పడచ్చు. సో రైట్ సార్. సో అది సూర్యప్రకాష్ గారు. సో తప్పనిసరిగా ఏంటంటే మీరు మళ్ళీ అంటే మీకు రిప్లై ఇస్తాం దాంట్లో.
సో సార్ సో ఏంటంటే ఇవాళ మార్కెట్ ప్రస్తుతం అయితే బాగానే ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా మళ్ళీ ఏంటంటే డౌన్ కాకుండా మళ్ళీ అప్ అవుతున్నది. మళ్ళీ అప్ అవుతుందండి, మళ్ళీ అప్ క్లోజింగ్ ప్లస్ మేము అనుకున్నాం కదా 1 స్టెప్ డౌన్ అని. ఎందుకంటే ఎంటర్ అయిన వాళ్ళు నిన్న మొన్న ఎంటర్ అయిన వాళ్ళు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి కాబట్టి ఆ బుక్ చేసుకున్నప్పుడు కొంచెం రిట్రేస్మెంటే, అది డౌన్ ఫాల్ కాదు, రిట్రేస్మెంటే. ఆ రిట్రేస్మెంట్ ఉపయోగించుకోండి. రైట్ ఓకే సార్. సో ఇది చూసారుగా ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో రేపు మళ్ళీ ఉదయం 9:30 ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైం ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. ప్రభు గారితో మాట్లాడి మళ్ళీ మీ సలహాలు, సందేహాలు, అలాగే సూచనలు కూడా తీసుకోవచ్చు. సో చూస్తూనే ఉండండి ప్రైమ్ 9, నిజం ఇదే మా ఇజం.